ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 13వ శ్లోకమును పాడుకుంటున్నాం. రాగం అమృత వర్షిణి రాగము, శృతి 1వ శృతి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. ఇప్పుడు మనం ఈ 13వ శ్లోకానికి గాయకులకు స్వరములు పాడుకుంటున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. గా 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 స స గా 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 స పా గా 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 స స నీ స గా గా స పా 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 గప్ప నీ గా 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 స స. ఇప్పుడు మనం ఈ 13వ శ్లోకానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు నేను కీబోర్డ్ ప్లే చేస్తూ అనుస్వరములతో వివరణిస్తున్నాను. జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. శృతి 1వ శృతి, రాగం అమృత వర్షిణి రాగం. స గ మ ప ని స సా ని ప మ గ సా. సా షడ్జమము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతి మధ్యమము, పా పంచమము, నిత్రి కాకలి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం మనం. లోకేస్మిన్ గా 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 సరిపోయింది. ద్వివిధా నిష్ఠా స స గా గా గా. ద్వివిధా నిష్ఠ 5 సాహిత్యాక్షరములు, స స గా 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 5 స్వరాక్షరములు. ఇలా సరిపోవాలన్నమాట. ఇది పాడుకుంటానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. గా 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 స స గా గా గా. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా స గ మ ప అంటే బాగోదు. పు స రా గ మ ప. ఈ గమపాని మనం పాని పాడుకోవాలి. రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. స పా పురా స పా ప్రోక్తా పమగా గా ప్రో పమగా. ఈ పమగాని మనం గా అని పాడుకోవాలి. గా గా ప్రోక్తా స పా గా గా పురా ప్రోక్తా మయా నఘా. మయా గా గా మగా. మా అంటే అది గా అనమాట. యా మగా. ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. గగా స సా మయా నఘా. ఈ లైన్ మొత్తం చూద్దాం. గా 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 స స గా గా గా. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా స పా గా 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 స స పురా ప్రోక్తా మయా నఘా.
నెక్స్ట్ లైన్ జ్ఞానయోగేన సని స గ గ గ స. ఇది అసలు అనుస్వరములు అనమాట. జ్ఞా సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. నీ స జ్ఞాన యోగే సగగా యో సగ్గా, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. నీ సగా జ్ఞాన యోగే నా గసా, ఈ గసాని సా అని పాడుకోవాలి. నీ సగా సా జ్ఞాన యోగేన సాంఖ్యానాం గమ ప సా అంటే గమప, ఈ గమప మనం పా అని పాడుకోవాలి. పా సాంఖ్యానాం నీ సగా సా పా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మ గప కర్మ గప కర్మ యో పనిసాని, ఈ పనిసానిని మనం నీ అని పాడుకోవాలి. ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. గప్పని కర్మయో గేన గే పగగా, ఈ పగగాని మనం గా అని పాడుకోవాలి. గా గా గేన గప్ప నీ గా కర్మయోగేన యోగినాం గామగ యో, ఈ గామగాని మనం గా అని పాడుకోవాలి. గా ససా యోగినాం గప్పని గా ససా కర్మయోగేన యోగినాం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని గాయకులకు స్వరాలు పడుకుందాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. గ గ గ స స గ గ గ స ప గ గ గ గ స స నీ స గ గ స ప ప గప్ప నీ గ గ స స. చక్కగా వివరణ ఇచ్చాను. మీరందరూ కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్లే చేసుకోవచ్చు అనమాట. అలాగే గాయకులు కూడా పాడుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో ఇంకొక భగవద్గీత శ్లోకంతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.